అక్షయ పాత్ర. అసలు అక్షయ పాత్ర అంటే ఏంటి? అక్షయ పాత్రానికి అర్థం ఏంటి? అక్షయ పాత్ర అనగా తరిగిపోని నౌక అనే అర్థం. అక్షయ పాత్ర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3088-90 మధ్య కాలంలో పాండవులు అరణ్యవాసం ప్రారంభించారు. అరణ్యవాసం అంటే నిద్రకి ఆహారానికి ఎంత కష్టంగా ఉంటుందో వివరించాల్సిన పని లేదు. ఈ సమయంలో పాండవులు ఎదుర్కొంటున్న పరిస్థితికి భయపడి ఆందోళన పడిన ఇరుగు పొరుగు రాజ్యాల వారు సాధువులు పాండవుల్ని పరామర్శించడానికి మరియు వారి మద్దతు తెలపడానికి పాండవుల్ని సందర్శిస్తున్నారు. ఇలా వచ్చి వెళ్లే రాజులు, మంత్రులు, సాధువులకి పాండవులు విడిది అందించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సరి అయిన సమయమని భావించిన కౌరవులు దుర్వాస అనే మునిని పాండవుల్ని సందర్శించమని దుర్వాస విద్యార్థుల ద్వారా ప్రేరేపిస్తారు. దీని వెనుక కుట్రేంటంటే దుర్వాస ముని ముక్కోపి అనగా త్వరగా ఆవేశపడి శపించేసేస్తాడు. సమయానికి పాండవులు ఆహారాన్ని అందించకపోతే ఆయన శాపానికి గురి అయ్యి పాండవులు మరిన్ని ఇబ్బందులు పడతారని కౌరవుల ప్లాన్. అయితే ఇదే సమయానికి పాండవులు ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు లార్డ్ కృష్ణ పాండవులను పరామర్శించడానికి వస్తాడు. పాండవులు అంతా కృష్ణుడితో సంతోషంగా మాట్లాడుతూ ఉండగా ద్రౌపది మాత్రం మాట్లాడడానికి రాకుండా వంటగదిలో ఉండిపోతుంది. ఇది గమనించిన లార్డ్ కృష్ణ మంచినీళ్లు తాగి వస్తా అని చెప్పి వంటగదిలోకి వెళ్తాడు. అప్పటికి ద్రౌపది కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కన్నీరు పెడుతూ ఏడుస్తూ ఈ రోజు భోజనం ఇదే అని చెప్పి ఖాళీ పాత్రను చూపిస్తుంది కృష్ణుడికి. అది గమనించిన కృష్ణుడు బాధపడకు చెల్లెమ్మ అని చెప్పి 108 సార్లు సూర్యభగవాన్ని పేరు జపించు, నీకు ఒక వరం వస్తుందని చెప్తాడు. అప్పుడు సూర్యభగవాన్ని ప్రార్థించగా ద్రౌపది సూర్యభగవానుడు అక్షయ పాత్రని బహుమతిగా ఇస్తాడు. అప్పటి నుంచి పాండవులకి ద్రౌపదికి ఆహారానికి ఎటువంటి కొరత ఉండదు. అయితే ఈ అక్షయ పాత్ర పొందిన రోజునే కాలంలోనే అక్షయ తృతీయ అంటారు. అయితే ఇదిలా ఉండగా దుర్వాసముని ఒకరోజు ద్రౌపది భోజనం ముగించాక వస్తాడు. అయితే దుర్వాసుడు నదిలోనికి స్నానానికి వెళ్లి వచ్చాక ఆహారం తీసుకుంటా అని చెప్తాడు. అప్పుడు ద్రౌపది భయంతో ఏం చేయాలో అర్థం కాక కృష్ణుడిని ప్రార్థిస్తుంది. కృష్ణుడు ప్రత్యక్షమై ఏం బాధపడకు చెల్లెమ్మ, సరిగా చూడు వంటగదిలో ఏం ఆహారం లేదా అని అంటాడు. అప్పుడు ద్రౌపది మళ్లీ చూడగా అక్షయ పాత్రలో ఒక బియ్యపు గింజ ఉంటుంది. అది కృష్ణుడు తినగానే మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి జీవికి ఆకలి తీరిపోతుంది. అదేవిధంగా స్నానం ఆచరించిన దుర్వాసముని అతని శిష్యులకు కూడా ఆకలి తీరిపోతుంది. ఆకలి తీరిన దుర్వాసముని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. సో ఇది అక్షయ పాత్ర వెనుకున్న అసలు కథ.